ఆంధ్ర జనాలు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు గడియ రికాం లేకుండా పనిచేస్తున్నాడోల్లా సీఎం చంద్రబాబు సారు. ఇగియాల పోలవరం జిల్లా రంపచోడవరంలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులతోటి ఆత్మీయ సమావేశం పెట్టి చదువుకునే పిల్లలకు కూటమి సర్కారు ఇప్పటివరకు ఏం చేసిందో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నదో చెప్పుకొచ్చిండు సారు. చదువుల మంత్రి లోకేష్ సార్ కూడా పాల్గొన్నాడు ఈ కార్యంలో. మరిగా ముచ్చట్లన్నిటి మీద నజరేద్దాం పార్రోల్లా. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి, పిల్లలు ఉడితే భారం కాదు, అదో ఆదాయంగా మార్చినామన్నాడు సీఎం చంద్రబాబు సారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం పెట్టిన మెగా పీటీఎం కార్యంలో సీఎం సారు, చదువుల మంత్రి లోకేష్ సార్లు ఇద్దరాకం పాల్గొని పిల్లల అయ్యవ్వలు చదువులు చెప్పే సార్లతోటి ములాఖాత్ అయి బడి పిల్లలకు ఇప్పటిదాకా కూటమి సర్కారు చేసిందేంటిది, చెయ్యబోతున్నది ఏంటిది అనేది చెప్పుకొచ్చిండ్రు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పైసలు జమ చేస్తున్నామన్న చంద్రబాబు సారు 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్ల రూపాయలు జమ చేసినట్టు చెప్పిండు. ఇక ఇదే కార్యంలో పిల్లలు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటారో చెప్తుంటే సాత్విక్ అనే తమ్ముడు ఐఏఎస్ అయినాక మీకే రిపోర్ట్ చేస్తానంటే సీఎం చంద్రబాబు సారిగో ఇట్లా అనికొచ్చిండు. ఈ రంపచోడవరం నుంచే పోలవరం నుంచే ప్రపంచానికి సేవలు అందించే స్టూడెంట్స్ ని తయారు చేస్తామని మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ గట్టిగా మీరు కూడా సంకల్పం చేసి సాత్విక్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరేం కావాలనుకున్నారు మీరు కూడా సంకల్పం చేయండి. ఆల్ చిల్డ్రన్, అందరు పిల్లలు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. పోలవరం నుంచే దునియా మెచ్చే స్టూడెంట్స్ ను తయారు చేస్తామని సీఎం చంద్రబాబు సార్ అంటే చదువుల శాఖ మంత్రి లోకేష్ సారు మాట్లాడుకుంటా గిట్ల కోరుకొచ్చిండు తల్లిదండ్రులను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నా. ఎంతమంది రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. ఇప్పుడు ఎత్తుతారులే అందరూ. ఐఏఎస్ అధికారి అవుతాం, ఐపీఎస్ అధికారి అవుతాం అని చెప్పారు తప్ప ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేదు. సో తల్లిదండ్రులు కూడా కోరుతున్నా, బాగా చదివిన వారు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తామో అది రాజకీయాల ద్వారా మార్పు మనం సాధించగలుగుతామని ఈ సభాముఖంగా ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా. చదువుకున్నోళ్ళు రాజకీయాలకు రావాలి, చదువుకున్నోళ్ళు రాజకీయాలకు వస్తే దేశానికి చాలా మంచి జరుగుతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. స్టేజ్ మీదకి పోయిన పిల్లలందరూ తల్లుల ఆశీర్వాదం తీసుకుంటే లోకేష్ సారు కూడా చంద్రబాబు సారు కాళ్ళు మొక్కి దీవెనార్తులు తీసుకున్నాడు. ఇక చంద్రబాబు సారు మాట్లాడుకుంటా లోకేష్ సారును మస్తు మెచ్చుకున్నాడు కూడా. అటెంక పిల్లలతోటి కలిసి నేల మీదనే కూర్చొని పగటి బువ్వ తినుకుంటా మస్తు ముచ్చట్లు పెట్టిండ్రు ఇద్దరు సార్లు. స్నాక్స్ ఏం పెడుతున్నారని సీఎం సారు లోకేష్ సార్ని అడిగితే మధ్యాహ్నం భోజనంలో పల్లి పట్టీలు, పొద్దుగాల పూట రాగి జావ పెడుతున్నామని చెప్పుకొచ్చిండు చదువుల మంత్రి. అయితే పల్లి పట్టీలు పిల్లలు ఇంటికి వంగిస్తే మంచిగుంటదన్నాడు చంద్రబాబు సారు. ఏదేమైనా పిల్లలకు బలమైన తిండి పెట్టాలని కోరిండు సీఎం సారు. ఇంకా మంచి తిండి పెట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం, విద్యార్థులకు కంటి పరీక్షలు సుతం చేయిస్తున్నామని చెప్పుకొచ్చిండు లోకేష్ సారు. ఇక తినుడు పూర్తయి సీఎం సారు లేవబోతుంటే పక్కపొంటి కూసున్న బుజ్జి పోటువలు దిగాలనుంది సారు మీతోటి అని అనగానే అడిగిన పిల్లలందరితోటి పోటువలు దిగిండు సీఎం సారు. మొత్తానికో పక్క సర్కారు బళ్లను సక్కదిద్దుకుంటేనే ఇంకో పక్క తల్లికి వందనం పేరిట పిల్లలకు ఆర్థిక సాయం చేసుడే కాకుండా తాపకోసారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులతోటి మీటింగు పెట్టి అసలు సీసలు భావి భారత పౌరులను తయారు చేసుట్లా తగ్గేదేలే అన్నట్టు ముంగటికి పోతున్నది ఆంధ్రాల కూటమి సర్కారు. అట్లనే ఆగస్టులో సంజీవని అనే ఓ ప్రాజెక్టు కూడా తేవోతున్నారు. చూడాలే మరి సర్కారు బడుల కోసం అందులో చదివే పిల్లల కోసం రేపు ఇంకా ఎసొంటి గొప్ప నిర్ణయాలు చేస్తారనేది. ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు భుజానికి ఆపరేషన్ చేయించుకున్న కాడ నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆఖరికి నిన్న కేబినెట్ మీటింగ్ పెడితే కూడా హాజరుపడలేదు. కాకుంటే ఇయాల ఓ దిక్కు చెయ్యినొస్తున్నా కూడా జనాల నడుమిట్లకొచ్చిండు. మరి గట్లెందుకు చేసిందంటే మంగళగిరికెంచి వచ్చిన ముఖ్యమైన అతిథుల్ని ఆహ్వానించాలని స్వయంగా వచ్చిండు పవన్ సారు. మరి ఎవల అతిథులు ఏం కథ పురాగా అడుచుకుందాం పాండ్రోల్లా. పవన్ సారు ఎవరినో అతిథుల్ని అడుచుకున్నాడన్న ముచ్చటాన్ని చెప్పిండ్రు. తీరా చూస్తే ఏనుగులకు చెరుకు గడలు తినబెట్టేది చూస్తున్నారేందని అనబోతున్నారా ఎట్లా? ఆ ముఖ్యమైన అతిథులు ఇంకెవలో కాదుల్లా ఈ ఏనుగులే. అట్లని ఇవేమో అట్టిటి ఏనుగులు కాదు, కుంకి ఏనుగులు. అంటే పంట పొలాలు పాడు చేస్తున్న అడవి ఏనుగులకు సల్ల జంటలు పట్టించే ఏనుగులు ఇవ్వన్నట్టు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలల్లా పంట పొలాలను పొట్టు చేసి రైతులకు నష్టం చేస్తున్నాయి కదా అడవి ఏనుగులు. ఇప్పటి సంధి అట్లా కావద్దని అడవి ఏనుగుల గుంపును అదుపు చేసేటందుకు అటవీ శాఖ కుంకి ఏనుగులను రంగంలోకి దించింది. చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపు నుంచి 2 కుంకి ఏనుగులను పార్వతీపురం, మన్యం జిల్లాకు అటవీ శాఖ అధికారులు తీసుకుపోతున్నారు. అట్లా అవి మంగళగిరి దాకా వచ్చేటాలకు చిన్న సీఎం కమ్ అటవీ శాఖ మంత్రి పవన్ సారు జయంత్ అభిమన్య అనే ఈ 2 కుంకి ఏనుగులకు స్వాగతం పలికిండు.
ఆటెంక వీటికి చెరుకు గడ్డలు తినబెట్టి పూలమాలలు కూడా వేసి వాటికి వేడుకోలు పలికిండు. ఇక ఈ 2 కుంకి ఏనుగులను ముందుగాల పార్వతీపురం మన్యం జిల్లాలున్న గుచ్చిమి క్యాంపు కాడికి తీసుకుపోతారట. అటెంక ఆడికెంచి అడవి ఏనుగులు తిరుగుతున్న కాడికి తీసుకుపోయి అడవి ఏనుగులను కట్టడి చేయాలని ఫారెస్ట్ అధికారులు ప్లాన్లు వేస్తున్నారు. జయంత్ అభిమన్య అనే ఈ 2 ఏనుగులు ఇదివరకు సుతం అడవి ఏనుగులను కట్టడి చేసినాయట. గందుకే ఇప్పుడు సుతం వీటిని రంగంలోకి దించిండ్రట అధికారులు. మన దగ్గరున్న కుంకి ఏనుగులన్నిటినీ రంగంలోకి దించి అడవి ఏనుగులను మళ్ళా అడవి బాట పట్టియాలే. అట్లనే ఒడిశా రాష్ట్రం నుంచి వస్తున్న ఏనుగులను కట్టడి చేసేటందుకు అక్కడి ప్రభుత్వంతోటి కూడా చర్చలు చేయాలని అధికారులకు ఆర్డర్ వేసిండు పవన్ సారు. చూడాలి మరి ఈ కుంకి ఏనుగుల పనితనం ఎట్లుంటది, అక్కడి జనాలకు ఎంత ఫాయిదా అవుతదనేదిగా. కానీ పవన్ సారు మాత్రం పానం మంచిగా లేకున్నా ఏనుగుల కోసం బయటకు వచ్చిందంటే ఈ వీటి మీద ఎంత పాయరమో చూడుండ్రోలా. తువ్వపంటి పోతుంటే చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. కొంతమంది ఆగి సాయం చేస్తారు, కానీ కొంతమంది మాత్రం మాకెందుకు వచ్చిన గోస, ఆయనతో ఏమైతుందో ఏందోనని సప్పు చెక్కబోతుంటారు. అట్లనే గీడ తొవ్వంటి మంత్రి జూపల్లి సారు పోతుంటే టక్కరే ఒకరు పానపై స్థితిలో ఉన్నారట. ఇక ముచ్చట తెలిసి మంత్రి సారు ఏం చేసిండో చూడుండ్రోల్లా. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం ఊరి దగ్గర నార్లాపూర్ ఊర్లుండే కావలి మల్లేశ్ అనేట ఆయనకు టక్కరైందట. సోయిల లేకుండా రోడ్డు మీద పడిపోయి ఉన్నాడట. అప్పుడే అడిదిక్కు నుంచి పోతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ చూసి వెంటనే కాన్వాయ్ ఆపి ఆయన వాహనంలోనే దగ్గర పట్లున్న దవాఖానకు పంపించిండు. చికిత్స మంచిగా అందియాలని అక్కడ డాక్టర్లకు సుతం చెప్పిండు. పక్క పొంటోళ్లకు ఎవ్వరికి ఏమైతే నాకేందని చూసి చూడనట్టు పోయే మనుషులున్న ఈ రోజులల్లా మంత్రి సారు మాత్రం వెంటనే స్పందించి మానవత్వం చూయించిండని తారివేయబట్టిరాడు దిక్కు జనాలు. మంత్రి అంటే రాష్ట్ర ప్రజలందరి మంచి కోరేటోడు. గిట్లా కండ్ల ముంగట ఒకళ్ళ ఆపదలుంటే చూసుకుంటే ఎట్లా పోతాడు చెప్పుండ్రి. ఒకవేళ అట్లా పోతే అదే జనాలు పొట్టు అందుకుంటురు. గందుకే లీడర్లు ఇవ్వాలైనా ఇసొంటి ఆపదయాల మానవత్వం చూయిస్తారు, చూయించాలే కూడా. ఏమంటారు పబ్లిక్? పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవరి, ఏం చేస్తున్నావే? చెయ్యాలి చెయ్యాలి, రావాలి రావాలి, గట్టిగానర్రా. ఈ రోజున జంతర్ మంతర్ దగ్గర ఎంతో మంది విద్యార్థులు శాంతియుతంగా పోరాటం చేస్తున్నా కూడా వాళ్ళ మీద పోలీసార్లు పోయి చేసినటువంటి దాడికి నిరసనగా ఈరోజు నేను ఈ ఒక్కరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. చెయ్యాలి చెయ్యాలి. అవును, ఇదైతే నిజమేనే తాత. నీట్ పరీక్షలో జరిగిన అవినీతి మీద సెంటర్ సర్కారు చర్యలు తీసుకున్నదట. కానీ విద్యార్థులు మాత్రం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. ఎవ్వరు రాజీనామా చేసినా చేయకపోయినా మాకు అవసరం లేదు. న్యాయం కోసం ప్రజలు ధర్నా చేసుడు వాళ్ళ హక్కు. ఆ హక్కును సర్కారు పోలీసారని అడ్డం పెట్టుకొని ఎట్లా కాల రాయాలని చూస్తుంది చెప్పు. అందుకే మేము దాన్ని ఖండిస్తున్నాం. రావాలి 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 ఖచ్చితంగా. సర్కారు దిగొచ్చుడు రాకపోవడు అటెంక ముచ్చట గాని యువత దలుచుకుంటే ఎసొంటి రాజ్యాలైనా మోకరిల్లాల్సిందే అని జంతర్ మంతర్ల విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని చూస్తుంటేనే అర్థమవుతున్నదే తాత. కాదా మరి? ప్రపంచంలో ఏ దేశంలో లేనంత యువత మన దేశంలో ఉన్నది. అసొంటి యువతకు సర్కారులు బాసట చూయించాల్సింది పోయి వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని అర్థం చేసుకోకుండా ఈ సర్కారులు పోలీసాలను పెట్టి కొట్టించుడు ఇది ఎంతవరకు న్యాయం చెప్పు. అందుకే రావాలి రావాలి రావాలి. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని దాయలేరు అన్నట్టు పోలీసులు అడ్డుపడి లాఠీలకు పని చెప్పినంత మాత్రాన యువత భయపడదని మరోసారి చూపెట్టిండ్లు మన దేశ యువత. దేశంలో ఉన్న మహా మేధావులే విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతారు. వాళ్ళు ఇట్లా పోరాటం చేసుడు అసలుకే తప్పు కాదు. వాళ్ళ పోరాటాన్ని అర్థం చేసుకొని అవి నెరవేర్చుడు సర్కారు బాధ్యత అని కూడా చెప్తారు. అది అర్థం చేసుకోదా ఈ సర్కారు? ఇదేనా పద్ధతి? పోలీసులను పెట్టి కొట్టిస్తుందా? ఇది ఎక్కడ న్యాయం? మరి ఇంతమంది రోడ్ల మీదకొచ్చి ఈ తీరుగా పోరాటం చేస్తున్నా కూడా మోడీ సార్ సర్కారు ఆ విద్యాశాఖ మంత్రిని ఎందుకు దాస్తున్నదో ఏందో. ఆయన అందరూ డిమాండ్ చేస్తున్నట్టు ఆ రాజీనామా ఏదో చేయించి జీవిష్ణుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇస్తే అయిపోయేదానికి సెంటర్ సర్కారు మాత్రం ఇంత పట్టు మీద ఎందుకుంటుందో అర్థమైతలేదే తాత. కేంద్ర విద్యాశాఖ మంత్రి తోటి రాజీనామా చేపిస్తే ఆ తప్పు మేము చేసిన వాళ్ళు అవుతామని
అట్లా చేయించకుండా దాచిపెడతారు అన్నట్టు. అట్లా ఎంతకాలం దాచుకుంటారు, అట్లా ఎంతకాలం రాజీనామా చేయకుండా ఉంటారో మేము కూడా చూస్తామని విద్యార్థులు వెనకాడికి ఎత్తలేరు, ధర్నాన్ని ఆపుతలేరు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు పోరాటం. ఏ సర్కార్ అయినా ప్రజలు న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకుండా నాయకుల పదవుల గురించి ఆలోచించుకుంటా కూర్చుంటే గిట్లనే వాళ్ళ పార్టీకి జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటది. అరే అది కాదు పిల్ల, మనల్లా మనం ఒక్క ముచ్చట మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ పేపర్ లీక్ అయిన నీటి పరిస్థితిను మళ్ళా పెట్టి మేము గొప్ప చేసినాం అని చెప్పుకుంటుంది కదా ఈ సర్కారు. ఇదే వీళ్ళను ఎలక్షన్లలో లీకులు నడిచినాయి, దొంగోట్లతోటే మీరు గెలిచిండు, మళ్ళీ ఎలక్షన్లు పెట్టుర్రి అని అంటే వీళ్ళ సర్కారును రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోతారా చెప్పు? అంత దమ్ము ధైర్యం ఉన్నదా వీళ్ళకు? అబ్బో, నువ్వు పోయి పోయి వాళ్ళ ఆయు పట్టు మీదనే కొడుతున్నవేందే తాత. చట్టాలు చేసేది వాళ్ళేనాయ్, వాటిని తుంగలో దొక్కేది వాళ్ళేనాయ్. అసంటప్పుడు నువ్వు చెప్పే పని చేయమంటే చేస్తారే నాయకులు. అందుకే మరి అవకాశం జనాల చేతుల్లోకి పోతే ఎట్లుంటది అంటే ఒక గిట్లు ఉంటది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవళ్ళు మందలిచ్చినా కూడా ఈ పొల్లగాండ్ల పోరాటం గురించే చర్చ నడుస్తుంది. 12 ఏళ్ల సంధి మోడీ సార్ కాపాడుతున్న పువ్వు పార్టీ పరువు అంతా కూడా ఇప్పుడు బజార్లకు ఈడ్చినట్టు అవుతుందా లేదా? నువ్వే చెప్పు. ఏ గీ పోరాటం తోటి పువ్వు పాటలకి ఏమైతుంది తాత? వాళ్ళు ఎప్పుడైనా దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటోళ్ళు. మళ్ళీ ఎలక్షన్ల నాటికి ఎట్లనో ఓ తీరుగా గెలుస్తారు చూడు. గిత్తనే చేసుకుంటే పోతే వాళ్ళు ఎట్లా గెలుతారో మేము కూడా చూస్తామని చదువుకునే పొలగాళ్ళు వాళ్ళు కూడా కాలు దుస్తాళ్ళు. ఆ ముచ్చట పువ్వు పార్టీలు తెలుసుకుంటే మంచిగా ఉంటది. ఏదైనా కొంతకాలమే, అది మితిమీరిన్నాడు కొండ మీ దేవుడు వచ్చి ఎదురుగా నిలబడ్డా కూడా ప్రజల యొక్క మనసును మార్చలేరు. వాళ్ళు ఒక్కసారి డిసైడ్ అయ్యారనుకో వారు వన్ సైడ్ అయిపోతుంది. అవును, అది కూడా కరెక్టే. గాని ఇంతకు తమరు ఎందుకు ఈ దీక్ష చేస్తున్నారో అది చెప్పుండ్రి. అరే ఈ పొల్ల చెవులకు శత్వరం గిట్ల వచ్చిందారా? నేను మొదలే చెప్తుని మళ్ళీ ఏంటిది ఎందుకు అని అడుగుతానవేందే? ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ పోరాటం చేస్తున్న పిల్లగాళ్ళ పోరాటానికి మద్దతుగా నేను ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తానా? అట్లనే దేశంలో ఉన్న మహా మేధావులు కూడా ఆ పిల్లగాళ్ళ పోరాటానికి మద్దతుగా నిలబడతారు. అవును, నిజమేనే తాత. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సామాజికవేత్త అన్నా హజారే సార్ కూడా ఒక్కరోజు మౌన దీక్షకు కూర్చున్నాడే. ఇంకో ముచ్చట పిల్ల, ఈ పోరాటం అంతా ఎవరో అసాంఘిక శతుకులు పిల్లగాళ్ళ వెనుక మర్ర ఉండే నడిపిస్తారు అని చెప్పేసి పువ్వు పాచోళ్ళు అంటాళ్ళు. నిజమేనంటావా? ఇగో, ఒక మంచి పని చేస్తున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి ఎన్నో రాళ్ళు పడుతుంటాయి. ఇవి కూడా గసంటియే. విద్యార్థులు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉన్నదా లేదా అనేది ఆలోచించు ఒక్కసారి. అవును, ఇదైతే నిజమే పిల్ల. మన దేశంలో పిల్లగాళ్ళు మన దేశంలో రాసిన పరిష్కార లీకుల గురించి పోరాటం చేస్తుంటే దానికి న్యాయం చేయాల్సింది ఇడిచిపెట్టి ఆ దేశపోడు బువ పంపిస్తాడట, ఈ దేశపోడు పైసలు పంపిస్తాడట అని చెప్పి పిల్లగాళ్ళ పోరాటాన్ని ఎందుకు ఇట్లా బదనాం చేస్తారో నాకు అసలు అర్థమే అవుతలేదు. రేపటి కాలం ఈ పిల్లగాళ్ళే కదా మళ్ళీ ఆ పువ్వు పార్టీకి ఓట్లేసి గెలిపించి గద్దె మీద కూర్చుండ పెట్టాల్సింది. ఇట్లా మాట్లాడి బదనాం చేస్తున్న న్యాయమేనా? ఆ ముచ్చట దేశం కోసం ధర్మం కోసం ఆరాట పడేటోళ్ళు ఆలోచిస్తారు కదనే. నీకెందుకు చెప్పు? నువ్వైతే ఆ పోరాటాన్ని విరమించి ఇంటికి పో. మాపటాల దాకా ధర్నా చేసి మళ్ళీ ఇంటికి పోతే పిల్ల. కానీ పిల్లగాళ్ళు తిండి తిప్పలు మానేసి రాత్రి బవళ్ళు కష్టపడి చదివి పరీక్ష రాసి నేను ప్రయోజకుని అవుతా అని కలలుగా అయితే ఆ పేపర్ను లీక్ చేసి వాళ్ళ బతుకుల మీద మన్ను కొడితే 21 మంది పిల్లగాళ్ళు జీవి తీసుకునేది. ఆ ఉసురు ఈ పాలకులకు తలగదా? ఆ పేపర్ లీక్ చేసి మొలదారం తెగదా? వాడి నోట్ల మన్ను కొట్టరా? అవును, ఇంకోసారి ఇటువంటి పొరపాట్లు జరగకుండా దానికోసం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురాబోతున్నదటనే సర్కారు. చేతులు కాలినాక ఆకులు మాగ పట్టుకుంటే ఈ సర్కారులు జరిగిన పొరపాటు వల్ల పోయిన 21 మంది ప్రాణాలను తీసుకురాగలుగుతుంది ఈ సర్కారు. సరే కానీ కడమ వార్తలే చదువుకో. మేము జరసేపు ధర్నా చేసినాక ఇంటికి పోతాం. కానీ రావాలి చెయ్యాలి. సెంటర్ సర్కారు ఇప్పటికే కొంతవరకు దిగొచ్చింది కాబట్టి సీజేపీ వాళ్ళతోటి చర్చలు జరిపింది. కాకుంటే వాళ్ళు పెట్టిన డిమాండ్లన్నిటికీ సెంటర్ సర్కారు ఒప్పుకునేటట్టే కానొస్తలేదు. నీట్ పరీక్షలు లీక్ అవుట్లా జీవిస్తున్న కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇస్తారు కావచ్చు. అట్లనే విద్యార్థులు ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేస్తారు కావచ్చు. కానీ ముఖ్యమైన సెంటర్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే దాన్ని మాత్రం ఒప్పుకునే పరిస్థితి అయితే లేనట్టే ఉన్నది. చూడాలి మరి రేపు ఏమైతుంది అనేది. మాజీ మంత్రి మల్లారెడ్డి సారు కారు దిగుతున్నాడని షానొద్దుల సంధి పుకార్లు గట్టిగా నేనొస్తున్నాయోల్లా. చేతి పార్టీలకు పోతున్నాడని కొందరు, లేదు పువ్వు పార్టీలనే ఉంటున్నాడని ఇంకొందరు. ఓహో, ఇట్లా మస్తు ముచ్చట్లు చేస్తున్నారు. ఒక కార్యకర్త అయితే ఏకంగా రౌతంతోనే మల్లారెడ్డి పార్టీ మారుతున్న ముచ్చట మీద లెటర్ కూడా రాసిండోల్లా.
ఇక ఇంత జరుగుతున్నా మల్లన్న మాత్రం నాకేం పట్టి లేదన్నట్టే ఉంటున్నాడని కొందరు అంటుంటే ఇగో ఈ గిట్లా మాట్లాడిండు. రాసినందుకు చాలా బాధ అనిపించింది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలోకి పోతలేదు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు మల్లారెడ్డి సారు. నేను ఏ పార్టీలకు పోతలేను, పార్టీ మారేది లేదని అనుడే కాకుండా ఆ ఉత్తరం రాసింది ఇవ్వాలనేది తెలుసుకుని అలా ఇంటికి సుతం పోయి కలుస్తానని చెప్పుకొచ్చిండు మల్లన్న. మొత్తానికైతే ఇన్ని రోజుల సంది నడుస్తున్న చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఇలా నికార్స్ అయిన బీఆర్ఎస్ పార్టీ లీడర్ లెక్క గులాబీ కండువా మెడలేసుకుని మరీ చెప్పిండు ఆ ముచ్చట. ఇక దీనికంటే ముందుగాల ఇలా కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు అని చెప్పి బోయినపల్లిలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలతో కలిసి కేక్ కత్తిరించిండు. మొన్నట్లా ఇట్లనే ఓ కార్యకర్త పుట్టినరోజు నాడు కేక్ కట్ చేసుకుంటా నేను బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నానని నా దగ్గరికి వస్తలేరా అని మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే అయినాయి కదా. ఇవాళ రామన్న పుట్టినరోజు కేక్ కట్ చేసి ఆ చర్చలన్నిటికీ ఎండు కారటేసినట్టు చేసిండు మల్లన్న. అంతేకాదు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. ఆయన మంచిగా 125 ఏళ్ళు బతకాలి, సక్సెస్ఫుల్గా మంచిగా పోరాడుతున్నాడు. తప్పకుండా మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకుంటున్నాను. కేటీఆర్ 125 ఏళ్ళు బతకాలని కోరుకుండే కాదు, తెలంగాణకు సీఎం కూడా కావాలని అంటున్నాడు మల్లన్న. ఇక ఇప్పటికైతే నేను పక్కా కారు పార్టీ మనిషినే అని అంటున్నాడు గాని అటు బోయినపల్లిలో ఉన్న క్యాంప్ ఆఫీసులో మాత్రం కారు పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు మాత్రం ఒక్కటి కూడా లేదు. లోగుట్టు పెరుమలకెరక అన్నట్టు అసలు ఏం రాజకీయం నడుస్తుందో ఏందో పోండ్రి. ఇయాల రేపు తొవ్వ మీద 10 రూపాయలు కానొస్తే నాదే అని జోబులేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారోళ్ళా. తప్పిపోయి ఫోన్ పేల పైసలు పడ్డా ఇచ్చిపెట్టేటోళ్ళే లేరు. వేసినోళ్ళు నోరు తెరిచి అడిగినా నా ఖాతాలో జమైనాయి, అవి నాయా అన్నట్టు సిగ్గు లేకుండా అనేటోళ్ళు సుతం చాలా మందే ఉన్నారు. పరుల సొమ్ము పాము అన్న ముచ్చటను ఎన్నడో మర్చిపోయినరు. ఇసొంటి కలికాలంలా ఒకన్న 15 లక్షల బంగారు మాలు మర్చిపోతే గీళ్ళు ఎంత మంచి పని చేసిండ్రో చూడుండ్రోలా. ఈ సొంటలు ఉండేపటికే ఇంకా ఆడాడ వానలు కొడుతున్నాయి కావచ్చు పోన్రి. పరుల సొమ్ము పామని నమ్మేటోళ్ళల్లా ముంగటి వరుసలు ఉన్నాడు కదా గీ ఉపేంద్రచారన్న. సూర్యాపేట దిక్కు వీరాచారి ఓటలు నడుపుతున్నాడట. దినాం లెక్కనే నిన్న సుతం మస్తు మంది కస్టమర్లు వచ్చి బువ్వ తిని పోయిండ్రట. దాంట్లో గీ అన్న ఎంబట తెచ్చుకునే బ్యాగును ఆన్నే మర్చిపోయిండట. దాంట్లో 10 తులాల బంగారం, 50,000 దాకా నగదు పైకముండేనట. ఆన్నించి పోయినాక ఏడ మర్చిపోయినా అని ఇంటికి పోయే తొవ్వల ఎంకులాడిండట. ఇక కొద్దిసేపటికే ఇవాళ ఏడేడ తిరిగినామని యాద్ చేసుకో గీ ఓటల్ల తిన్నది ఆదికొచ్చింది. ఎంబట ఈడికచ్చి చూస్తే ఉపేంద్ర అన్న భద్రంగా దాచిపెట్టిండు సంచిని. ఈ సంచిని ఎవరు మర్చిపోయినరు ఏందనేది ఈయన ఎంక్వైరీలో ఈయన కూడా ఉన్నాడట. ఆఖరికి కస్టమర్ ఎంకులాడుకుంటూ అచ్చటాలకు నగల సంచిని అప్పచెప్పిండు. ఉపేందర్ అన్న జాగల ఎవలున్నా ఎవల సామాన్లకు వాళ్లే బాధ్యులని రాసి పెట్టినాం, మాకు సంబంధం లేదని అనేటోళ్లు కావచ్చు. ఎవరు తీసిండ్రో మాకేం తెలుసు, మీ వస్తువులు పోతే దానికి మాది బాధ్యత కాదని చేతులు దులుపుకునేటోళ్లు కావచ్చు. కానీ గీనె మాత్రం మంది సొమ్ము మనకెందుకని భద్రంగా దాచి ఓనర్లకు అప్పచెప్పి చూడకుంటే ఎవలన్నా వటకపోవు కావచ్చు. 10 రూపాయల నోటినే ఎవరు చూస్తలేరని జోబులేసుకునేటోళ్ళున్న ఈ జమానాల 1 కాదు 2 కాదు దగ్గర 15 లక్షల మాలును కాపాడిందంటే ఈయన నియతిని మెచ్చుకోవాల్సిందే పోన్రి. ఇంకా ఆడాడ ఇసొంటోళ్ళు ఉన్నారు కాబట్టి నమ్మకం అనేది బతికున్నది. ఓ బ్యాగ్ అన్నా ఇంకో తాప భద్రంగా చూసుకో బ్యాగును. మరి అందరూ ఈ ఓటోళ్ళ లెక్కనే మంచోళ్ళు ఉండరు మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు వాడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.